వైపు జీబీఎస్ కేసులు, మరోవైపు నానాటికి పెరిగిపోతున్న గుండె జబ్బులు, మధుమేహ బాధితులు. ఇలాంటి కీలక సమయంలో అందరి అవసరాలకు కావాల్సిన ఇంజెక్షన్ల కొరత ప్రభుత్వాసుపత్రులను వేధిస్తోంది. ప్రజారోగ్యం దృష్ట్యా అత్యవసర మందులు, ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచుకోవాలి. కానీ ప్రస్తుతం ఏపీలో 2 నెలలుగా ఇంజెక్షన్ల కొరత నెలకొంది. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుంచి సరిపడా సప్లై లేక ప్రభుత్వాసుపత్రుల్లో కీలకమైన ఇంజెక్షన్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వైద్యులు కొంతమంది రోగులకు వాటిని బయట కొనుక్కోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జీబీఎస్ చికిత్సలో కీలకమైన ఇమ్యునోగ్లోబులిన్, షుగర్ రోగులకు కావాల్సిన ఇన్సులిన్లు, హిమోఫిలియా రోగులకిచ్చే ఫ్యాక్టర్ ఇంజెక్షన్లతో పాటుగా స్టెమీ కార్యక్రమంలో ఉపయోగించే టెనెక్ ప్లేస్ ఇంజెక్షన్ల కొరత అధికంగా ఉంది. ప్రస్తుతం జీబీఎస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇలాంటి సమయంలో ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలి. అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ఇక మిగిలిన ఆసుపత్రుల్లో మాత్రం వీటి కొరత తీవ్రంగా ఉంది. వీటి సరఫరాలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో పాటు షుగర్ రోగులకు ఉపయోగించే ఇన్సులిన్ కొరత కూడా ఉంది. దీని ధర మార్కెట్లో అధికంగా ఉంటుంది కాబట్టి సాధారణ ప్రజలు వాటిని కొనుగోలు చేసి వాడలేని పరిస్థితి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో హిమోఫిలియా రోగులకు ఉపయోగించే ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను డయాలసిస్ రోగులకు కూడా ఇస్తున్నారు. వీటికి కూడా కొరత ఏర్పడింది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో వైద్యులు కూడా చేతులెత్తేస్తున్నారు.